గతంలో మాజీ మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత గవర్నర్ గారు. ఈ మధ్య 2, 3 సార్లు మా మా పార్టీ ఆఫీస్ గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. మా పార్టీ ఆఫీస్ గురించి ఇచ్చారు కాబట్టి నేను ఇంటర్వ్యూ ఏం మాట్లాడతాను. దయచేసి అశోక్ గజపతిరాజు గారు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. గురువింద కింద మచ్చు తాలూకా తత్వం వద్దు. మీ మీ కింద ఉన్న మచ్చ చూసుకోండి. చల్లగా ఉన్నామంటే కాదు. విజయనగరంలో పూర్వం నుంచి ఉన్నవన్నీ కూడా మహారాజా గారి పేరు మీద ఉన్నాయి. గౌరవానికి అందరం దాన్ని ఒప్పుకున్నాం, అందరం అంగీకరించాం. కానీ తర్వాత రాజభరణ ప్రజాస్వామ్యంలో రాజభరణాలు రద్దు వచ్చింది. జరిగిన పరిస్థితులన్నీ తెలుసు. వాటన్నిటి గురించి ఎక్కువగా మనం పోకూడదు. మీ ఆస్తులు వచ్చి ఎవరు తీసుకోవడానికి, ఉండడానికి, లేకపోతే దాన్ని అన్యాయం చేయడానికి ఎవరు తయారుగా లేవు. మేము చేసిన మేము ఒప్పుకోం. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మాన్సాస్తో అవతకులు జరిగాయని, జరుగుతున్నాయి. మాన్సాస్ ప్రభుత్వంలో కలిపిమని సాక్షాత్ అశోక్ గజరాజు గారే ఆనంద్ గజరాజు గారు ఉన్నప్పుడు లేఖ రాశారు. ఇది వాస్తవం కాదో చెప్పండి. తర్వాత నేను మాట్లాడతాను మిగతాన్ని. మేము మిగతాన్ని. మేము ఎప్పుడైనా మేము మా పేపర్ మీద మా రైటింగ్ లో ఎప్పుడైనా రాసామా? ఎందుకు ఇది వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం ఎలా మాట్లాడటం? దయచేసి మీ గౌరవం కాపాడుకుంది. మీ ఏ విధంగా గౌరవం ఉన్నారో మాకు తెలుసు. ప్రతిదీ రాజకీయం గురించి, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడదు. చెప్పాలంటే అన్ని చెప్తాం. ఈ ఒక్క విషయం చెప్పానండి. స్వయంగా ఆయన రాశారు లేదని నేను చెప్తాను తర్వాత. ఏదో సర్దుకుంటే సరేలే అవుతుంది, కళ గడుస్తున్నాయి, ఇంకా ఎందుకు లేని రోజు వచ్చినప్పుడల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చి ఏదో అన్యాకరం చేసి ఏదో వ్యవస్థ పెట్టిన దాని పక్కనే ఇచ్చారు కదా మరి శంకర్ ఫౌండేషన్ కి. దగ్గర ఉంది కదా, అదేమైనా పార్టీ కార్యాలయమా శంకర్ ఫౌండేషన్? లేకపోతే ఎవరైనా వ్యక్తిగతంగా ఇచ్చిందా? ప్రభుత్వం ఇచ్చింది. స్వచ్ఛంద సంస్థకి ప్రభుత్వం ఇచ్చింది. ఈ పార్టీ కార్యాలయం కలిగించిందో ఈ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలాన్ని. ఎందుకు ఇవన్నీ ప్రతిసారి వచ్చినప్పుడల్లా దాని గురించి మాట్లాడటం, ప్రజల్లో దాని గురించి చర్చ, దాన్ని వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఏదో పెద్ద బ్యాండ్ ఐటమ్ కింద ఎందుకు ఇది? పొలా దగ్గర నీళ్ళు పట్టుకున్నప్పుడు మాట్లాడుకున్న మాటలలాగా ఎందుకు ఇది చెప్పండి. 100% వైసీపీ పార్టీ కార్యాలయము అది ప్రభుత్వ స్థలము, ప్రభుత్వంది కాబట్టి అక్కడ వచ్చి ప్రభుత్వం దగ్గర తీసుకుని కార్యాలయం కట్టడం జరిగింది. అలాగే మిగతా స్థలాన్ని వచ్చి శంకర్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆ పక్కనే శ్మశానానికి ఇచ్చినట్టున్నారు, ఇచ్చారో తెలియదు. ఆ కార్యక్రమం ఇది అన్నమాట. చెప్పండి, మీరు చెప్తాను. డిబేట్ పెట్టమంటే ఎప్పుడు నా విజయనగరం వచ్చినప్పుడు వారు మాట్లాడుతారంటే మాట్లాడమంటే మేము కూడా మాట్లాడతాం. ఎందుకు సమస్యల పట్ల, ప్రజలు పడుతున్న ఇబ్బందుల పట్ల, జరుగుతున్న పరిణామం పట్ల ప్రభుత్వం ఏ కోసం ఆలోచించాలి? ఎంతసేపు ఒంటెద్దు పొగడుతో, అవినీతి కార్యక్రమాలతో ఆలోచన చేస్తూ కార్యక్రమాలు చేస్తుంది. ఏదంటే పబ్లిసిటీ కోసం ఆలోచన చేస్తుంది. చేసే పర్యవసానం రేటు మనం దేశంలో చూసాం. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, నీట్ ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల్లో ఏ విధంగా అక్కడ కార్యక్రమాలు జరిగిందో, మంత్రి రాజీనామా చేశాడో,
వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయడానికి ఏ విధంగా పూనుకున్నారో ఆలోచించేమన్నా. అందుకే ఏదైతే డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద ఆ డిమాండ్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రులు వచ్చి బాధ్యతను తప్పుకోవాలి, ఉందో అలాగే ఏదైతే విద్యార్థులు చదువుకోవడానికి ఇప్పుడు ఇవాళ కాలేజీ యాజమాన్యాలు వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు వసతి ఉన్న ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల సకాలంలో పెద్ద పెద్ద బకాయిలు పెరిగిపోవడం, సుమారు 10,000 కోట్లు బకాయిలు ఉండడం వల్ల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వాటిని వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎన్నికల ముందు పెద్ద ప్రచారంగా విద్యార్థుల తాలూకా నిరుద్యోగ యువకుల్లో ఆశలు రేకెత్తించి బాబు వస్తే దాబిస్తాం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని స్లోగన్ ఇచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. విఫలైపోయిందో ఈ ప్రభుత్వం ఇవాళ వరకు కూడా ఆ కార్యక్రమాన్ని వెంటనే నిర్వర్తించాలని మరి నేను డిమాండ్ చేస్తూ ఈ మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేయాలని ఈరోజు ఈ పత్రికా సమావేశం. ఇదే కారులో వచ్చి బాగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నట్టుగా సంతోషం. బాగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్రారంభోత్సవం చేస్తాం జరుగుతుంది. అదేమి రాష్ట్ర ప్రభుత్వం ఏమి మీది 5 సంవత్సరాలు ఉద్ధరించింది ఏమి లేదు అందులో. 5 సంవత్సరాలు ఏమైనా ఉద్ధరించిందో చెప్పండి. ఈ కార్యక్రమంలో మేము ఉద్ధరించాం, ఈ కార్యక్రమం చెప్పండి. ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విభజన చట్టం రాష్ట్ర విభజన చెప్పకముందే భాగాపురాన్ని వచ్చి చూస్ చేసింది ఇక్కడ పెట్టాలి అని. ఇక్కడ మంది దగ్గర రెండు చూసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇది అనువైన స్థలం అని చెప్పారు. సంతోషం. విభజన చట్టంలో దాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద పెట్టాము. ఆ రోజు నేను కూడా ఉన్నాను, పిసిసి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను. కార్యక్రమం జరిగింది. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చి ఎన్ని వేల ఎకరాల భూములు అడిగారు మీరు? ఫౌండేషన్ ఇచ్చినప్పుడే చెప్పారు అది ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఎయిర్పోర్ట్ మీకు అందిస్తామని చెప్పారు. అదే సర్వేగంతో వాళ్ళు ప్రైవేటు జిఎంఆర్ సంస్థ కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ క్లోజ్ చేసి ఆ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూసుకోండి. అశోక్ అభిలాష్ కూడా పౌరాణి మంత్రి తీశాడు, జ్ఞాపకం ఉందా? అప్పుడేం తెచ్చారు ప్రొఫెషన్లో? అప్పుడేం జరిగా? అప్పుడు ఇలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా అప్పుడు ఉండేది కదా. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కదా. అది ఇవాళకి ఏమైనా తయారైందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయింది? 15. అది వచ్చినప్పుడు పోయినప్పుడు దాన్ని చూడటం, మాల చూడటం, ఇది చూడటం ప్రైవేట్ ఇది బాగా అలవాటు. ఎవరైనా పుట్టిస్తే వాళ్ళ పేరు పెట్టించుకోవడం. పెట్టుకోండి, తప్పుగా కాదు, పెట్టుకోండి. కానీ ఆ కార్యక్రమం కూడా చేయాలి కదా. ఇప్పుడు రేపు 1వ తారీఖు నాడు దాన్ని ప్రారంభం చేస్తారు. సంతోషం. ప్రధానమంత్రి గారితో చేస్తే సంతోషం. వారు రావడం మంచిగా వస్తే ఈ రాష్ట్రానికో లేకపోతే ఈ జిల్లాకో ఏదైనా ఆయన వరాలు ఇస్తే ఇంకా అందరం ఆనందపడతాం. పార్టీలకు అతీతంగా. ఎందుకు? ప్రజల కోసం ఉన్నాం అందరం. కానీ దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు తెలియదు. ప్రారంభం అయిన తర్వాత ప్రారంభం ముందు మనం మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు. 1వ తారీఖు అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రశ్న పెట్టి ఆ కార్యక్రమాన్ని మీ దగ్గర మళ్ళీ అక్కడ కూడా సభ పెట్టి ఆ సభలో చెప్తాను. అందులో ఇబ్బందులు ఏటో, లోపాలు ఏటో, ఈ ప్రభుత్వం ఏం వరకబెట్టిందో, ఏ విధంగా తుట్లు పొడిచిందో విషయాన్ని మీకు చెప్తాను. ఊరికే నన్ను వచ్చి సంబరాలు. దేనికి సంబరం?
చేయండి, తప్పు కాదు, మంచిదే. విషయం ఏదైనా చెప్పినప్పుడు, చేసినప్పుడు దానికి మాది అని కమిట్మెంట్‌తో చెప్పి జరిగిన సమస్య అని చెప్పి చేస్తే పర్వాలే. ఏం చెప్పడానికి ఏముంది మీ దగ్గర? చేయలే. ఎయిర్‌పోర్ట్ ఇది ఇది మ మీ హయాంలోను అది జరగలే. ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయారు. ఆ! తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కార్యక్రమం ఏటో రేపు ప్రధానమంత్రి గారు అయిపోయిన తర్వాత చెప్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు అంత వ్యక్తి ఇక్కడ వస్తున్నప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడకూడదు. అందరం సంతోషించాలి. అందరూ స్వాగతించాలి. అందుకే నేను దాంట్లోకెళ్ళట్లే. కానీ అన్న ఈ ఊరేగింపులు, ఈ అట్టహాసాలు చూసిన తర్వాత ఏదో అనిపించి మీకు మాట్లాడుతున్నాను. మూడో అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ కాదు, బహిరంగ సభే అక్కడ పెట్టి బహిరంగ సభలోనే చెప్తాం విషయం ఏంటనేది. ఏ కార్యక్రమం ఇది ఈ ప్రభుత్వం తాలూకా తతంగం. హ్మ్. మేమొచ్చిన తర్వాత కదా! 2,700 ఎకరాలకి డబ్బునిచ్చి, 2,700 ఎకరాలకి కోర్టు ఎలక్షన్ తీర్చి, కొంతమందితోని ప్రత్యక్షంగా, పర్సనల్‌గా ఒక కుటుంబంతో మాట్లాడి, వాళ్ళకి రిహాబిలిటేషన్ కావాల్సిన కాలనీలు కట్టించి, వాళ్ళకి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి ఇచ్చింది. ఇంకా ఉన్నాయి. అవి అందుకే ఇప్పుడు మాట్లాడొద్దు. ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ పెద్దాయన దేశ ప్రధాని వచ్చినప్పుడు మనం దీని గురించి ఏ ఒక్క మాట చెడుగా మాట్లాడడం ధర్మం కాదు.